వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి పచ్చి పులుసు అయితే చేస్తున్నాను. అందులో ఉల్లిగడ్డలు అనేది ఎక్కువగా వేసి చేస్తున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందు ఒక గిన్నె తీసుకొని అందులో మన పులుపుకు తగ్గ చింతపండు అయితే తీసుకోవాలన్నమాట. ఈ చింతపండు 2 సార్లు బాగా వాష్ చేసేసుకొని మనం వాటర్ అయితే వేసుకొని నానబెట్టుకోవాలి. సో ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపు అయితే మనం చారులోకి కావాల్సినవి అయితే రెడీ చేసుకోవాలన్నమాట. సో ఇందులోకి మన స్పైస్కి తగ్గట్టు పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ అలాగే ఉల్లిగడ్డలు, కొత్తిమీర, ఆనియన్స్ అయితే ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట. ఇప్పుడైతే ఈలోపు చింతపండు అయితే నానిపోయిందన్నమాట. ఇప్పుడు ఇందులో నుంచి చింతపండు రసాన్ని అయితే తీసుకోవాలి. సో ఇలా చింతపండు రసం తీసుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఫ్రెష్ కొత్తిమీర అయితే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. నేనైతే ఫ్రెష్ కొత్తిమీర వేస్తున్నాను. అలాగే ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఇలా మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఇందులో ఉన్న రసం అనేది చారులోకి అయితే వెళ్ళిపోవాలి. కొత్తిమీర ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇదైతే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పోపు కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర అండ్ అలాగే ఒక స్పూన్ ఆవాలన్నమాట. నా దగ్గర ఎండుమిర్చి లేవండి. సో మీకు ఎండుమిర్చి ఉంటే వేసుకోండి, ఇంకా బాగుంటుంది. సో ఇందులో పచ్చిమిర్చి అండ్ అలాగే కరివేపాకు వేసుకోవాలి. ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో వచ్చేసి ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు అండ్ అలాగే కొత్తిమీర వేసుకోవాలండి. సో ఇప్పుడు ఇందులో మనం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కాదండి, ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే పసుపు వేసుకోవాలి. చారులో ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ పేస్ట్ వేయగానే ఆయిల్లో ఫ్రై అవుతూ మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట. సో ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టేసుకున్న చారులో ఈ పోపు అయితే వేసుకోవాలి. చూడండి, ఈ పోపు వేయగానే మంచి స్మెల్తో చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే ఈ పోపు వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ అనేది టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి. సో ఇంతే, ఉల్లిగడ్డలతో పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారన్నమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.